చంద్ర గారు, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, డైరెక్టర్ ప్రసాద్ గారు, అట్లాగే కార్యదర్శి గారు, మన సిద్దిపేట జిల్లా ఉద్యోగ సంఘాల కార్యదర్శి కార్యదర్శి పద్మశాలి సంఘం ఆయన కూడా బాగా కృషి చేస్తూ ఉన్నారు. అట్లనే పెద్దలు బాలచంద్రన్ గారు, ఆర్య బాలచంద్రన్ గారు, నాగరాజ్ నేత గారు, యువజన నాయకుడు, సెక్రటరీ. అదే రకంగా పద్మశాలి సంఘంలో ప్రస్తుతం జనరల్ సెక్రటరీ రెగ్యులర్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘంలో క్యాషర్గా పనిచేస్తున్నటువంటి హనుమాన్ గారు, హనుమాన్ దాస్ గారు, అట్లానే మా పెద్దలు, మా సభ్యులు, మా అన్న అయినటువంటి పెద్దలు రిటైర్డ్ టీచర్ నాగభూషణ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ఎందుకంటే అందరినీ ఉచ్చరించలేము కాబట్టి మరి ఈ రకంగా ఈరోజు అనుకోకుండా సరే మీ చిట్టి అనే సంగతి నాకు యాక్చువల్గా తెలియదు ఈరోజు ఇక్కడ ఉంటుంది అని ఎప్పుడు చేసుకుంటారో కూడా నాకు తెలియకుండే. బట్ వెంటనే వాసు గారు మాట్లాడి అనుకున్న శ్రీకాంత్ చిట్టి ఉన్నది నేను ఒక సన్మానం చేయాలనుకుంటున్నాను చిన్నగా. అంటే అప్పటికప్పుడు ఇంకా మరి వాళ్ళకు కూడా కార్యవర్గానిగా దాని గురించి చెప్పడం వల్ల ఇక్కడ సరే మన మిత్రులే కదా, మన బంధువులే కదా అని చెప్పేసి నేను సన్మానం పెట్టుకోవడం. మరి ఈ రకంగా మీరంతా మా మీద అభిమానం నుంచి మా మీద ఉన్నటువంటి మరి నమ్మకంతో మమ్మల్ని అందరినీ కూడా మంచి మెజారిటీతో గెలిపించి మా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయించుట్లో చేయడం లోపల మీ అందరి పాత్ర కూడా ఉందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూనే రాబోయే కాలంలో మనమంతా కూడా కలిసి పనిచేయడానికి అందరి సలహాలు తీసుకొని అటు పెద్దల యొక్క యువకుల యొక్క మరి అందరి మన ఎందుకంటే చేనేత సహకార సంఘం అనేది ఇందులో ఎవరు పనిచేస్తే అందరికి వేరే వర్గాలకు వేరే కులాలకు కూడా మెంబర్షిప్ ఉంటుంది, కొన్ని జాగాలు ఉన్నది. కానీ గజ్వేల్లో మాత్రం మన పద్మశాలిస్మే ఉన్నాం. ఇది ఒక మనకు సంతోషకరమైనటువంటి వార్త. అటు పద్మశాలి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, పద్మశాలీలకు మనం తోడ్పడడానికి, ఈ సంఘం ద్వారా ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే పద్మశాలిని మనం ఇటువైపు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మెంబర్షిప్ చాలా తక్కువగా ఉండేది. అయితే కొట్లాడి మనం ఒక 300 మెంబర్షిప్ కోసం అప్పుడు కొట్లాడినాం. అందులో 200 మందిని తీసుకోవడం జరిగింది. అందులో కూడా కొంచెం కింద మీద అయింది. భవిష్యత్తులో మెంబర్షిప్ చేసుకునే దాంట్లో ఒక క్రైటీరియా పెట్టుకొని, ఒక నిబంధన పెట్టుకొని ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా ఎవరికి న్యాయం జరిగాలి, ఏ వయసు వాళ్ళకు ఉండాలి అనే దాని మీద నిబంధనల ప్రకారం నేను అధ్యక్షుడిగా ఆ అవకాశాన్ని తీసుకొని తప్పకుండా మన వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇవ్వడం, తర్వాత దాని ద్వారా ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు, ఇంకే రకమైనటువంటి స్కీమ్స్ వచ్చినా మన పేద పద్మశాలీల కోసం అందే విధంగా మా కార్యవర్గం అంతా కూడా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.